హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవి ఎంతో కీలకమైందని కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ అన్నారు. సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో ఎంపీడీఓ పాండు సమక్షంలో ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచులకు శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, పిఎస్సిఎస్ చైర్మన్ కట్కెం శివకుమార్లు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవి ఎంతో కీలకమైందన్నారు. ప్రజాప్రతినిధులకు విరమణ పదవులకే తప్ప ప్రజాసేవకు కాదని అన్నారు. ఈ సర్పంచ్ పాలక వర్గంలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని, అట్టి అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరికి చిరస్మరణీయంగా గుర్తుండే విధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతో అనేక అభివృద్ధి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరిస్తూ మన గ్రామాలను మనమే పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 5 ఏళ్లుగా గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రజలకు, వార్డు సభ్యులకు రుణపడి ఉంటామని ఆయా గ్రామాల సర్పంచులు వెల్లడించారు. సర్పంచ్ పదవీకాలం ముగిసినప్పటికీ ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వెంకటరెడ్డి, బాలరెడ్డి, పకిరప్ప, సయ్యద్ అంజద్, శంకర్ నాయక్, గోవింద్, సావిత్ర, అనిత, వెంకటలక్ష్మి, శిరీష, గీతా ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందరం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్, ఎంపీడీఓ పాండు, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ రాములు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క మనం ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీ యొక్క సేవని గుర్తించి ఈరోజు మండలంలో ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ మేమందరం కలిసి చేయడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కార్యక్రమంలో మరి అదేవిధంగా మన మిత్రులు ప్రశాంత్ గారు, పిఎస్సిఎస్ అధ్యక్షులు శివకుమార్ గారు, ఎంపీఓ శ్రీనివాస్ గారు, ఎంపీడీఓ గారు, మరి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు, మరి పాత్రిక సోదరులందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు ఎంపీఓ గారు వారు చెప్పినారు. అంటే మనకు 5 సంవత్సరాలు అయిన తర్వాత మనది పదవి అయిపోతుంది అనేది అది మనకు ముందే తెలుస్తున్నాం. లెక్క అయ్యేటప్పుడే అవసరాలు బట్టి ప్రజలతో నిమగ్నమై వారి అవసరాన్ని మనం తీర్చినప్పుడు తప్పకుండా వారు మనం గుర్తిస్తారు. మరి ఈ యొక్క మండలంలో మనం చూసినాము. నేను సర్పంచ్ ఉన్నప్పుడు 13 మంది సర్పంచులు ఉండేది. ఇది మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఉండేది.